సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి అల్లు అర్జున్ సారీ చెప్పాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. స్క్రిప్ట్ రాసుకుని వచ్చి అల్లు అర్జున్ మాట్లాడుతున్నారు. రేవతి మరణానికి అల్లు అర్జునే కారణమన్నారు. ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలు ఉండవన్నారు. అల్లు అర్జున్కు ట్విట్టర్ టిల్లు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. చిత్రపురి కాలనీలోని ప్లాట్లను జూనియర్ పేద ఆర్టిస్టులకు అందజేస్తామన్నారు. నిన్న అసెంబ్లీలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చిన్న ఇన్సిడెంట్ అయినా సినిమాకి సంబంధించిన ఇన్సిడెంట్ కాబట్టి పెద్దగా రాస్తారు పేపర్. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆఫ్ ది రికార్డ్ సభానాయకుడిగా ముఖ్యమంత్రిగా పోలీసు వారు ఇచ్చిన సమాచారం సీసీటీవీ కెమెరాలో తీసుకొని ఆ సినిమా రిలీజ్ అయిన సందర్భంలో 2వ తారీఖు అప్లికేషన్ పెట్టుకుంటే ప్రొడ్యూసర్స్ సినిమా థియేటర్ వారు 3వ తారీఖు ఏసీబీ చిక్కడపల్లి పర్మిషన్ ఇయ్యం మేము తొక్కిసలాట జరుగుతుందని చెప్పారు. రిటర్న్ అందజేయడం జరిగింది. 4వ తారీఖు చెప్ప పెట్టకుండా 56 మంది బౌన్సర్లను తీసుకొని ఆ ఓపెన్ టాప్ జీప్ లో సంధ్యా థియేటర్ లోపలికి పోయినప్పుడు వేలాది మంది అక్కడనే 10-20 థియేటర్లు ఉంటాయి. టూరిజం థియేటర్లు, ఓడియన్ థియేటర్లు, సంధ్యా థియేటర్లు అన్ని హోటల్స్ ఉంటాయి. ఇన్ని థియేటర్ 10,000 మంది మీద పడితే రావద్దని పోలీసులు చెప్పినా వచ్చి అక్కడ ఒక రేవతి ఆ తొక్కిసలాటలో మీద పడుతున్న పిల్లలు రేవతి అనే ఒక ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన పేద కుటుంబీకురాలు 1 సంవత్సరం క్రితం భర్త లివర్ పోతే అప్పు సప్పు చేసి 15 లక్షలు పెట్టి ఆమె లివర్ ఇచ్చి భర్తను బతికించుకున్నది. కొడుకుని సినిమా చూడాలంటే బ్లాక్ లో 3,000 పెట్టి నలుగురు 12,000 టికెట్లు రూపాయలు పెట్టి టికెట్ చూడాలంటే మీదికెళ్ళి తొక్కుకుంటూ పోతే అక్కడికక్కడ చనిపోయింది. చనిపోతూ కొడుకుని గట్టిగా చేతిలో పట్టుకుంది. ఆ రస్సులో ఎక్కడ పోతుంది ప్రాణం పోయినా కానీ ఆ చెయ్యి చనిపోయేంగా రాదు కదా. పోలీసు వాళ్ళ నుంచి చేతికి తీసి ఇద్దరిని హాస్పిటల్ తీసుకుపోయాను. అక్కడ దేశ్ముఖ్ హాస్పిటల్ కొడుకు వెంటిలేటర్ పెట్టాను. అప్పటికి సినిమా నడుస్తుంది. ఘర్షణ జరిగినట్టు డీసీపీ గారు పోయి ఆ హీరో గారికి చెప్పాను. అయినా కానీ ఆయన సినిమా చూసుకుంటూనే కూర్చున్నాడు. ఆ తర్వాత ఆమె చనిపోయిన డిక్లేర్ చేసి ఆ బాబుని కిమ్స్ హాస్పిటల్ మార్చినాం. మళ్ళీ ఈయన సినిమా మొత్తం అయిపోయినాక చూసి మళ్ళీ చేయకుండా మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇదంతా ఎవరు సీసీటీవీ కెమెరాలలో చూసి డీసీపీలు ఏసీపీలతో పాటు స్వయంగా సివి ఆనంద సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, సిటీ కమిషనర్ చెప్పిన వివరాలని సభలో చెప్తే అంతకుముందేమో ఇది జరిగిన తర్వాత సంధ్యా థియేటర్ యజమాని అరెస్ట్ చేసిండు. 11వ రోజు అల్లు అరెస్ట్ చేసిండు. అరెస్ట్ చేసినప్పుడు ఇంటికి పోతే పోలీసుల మీద దుర్భాషణ ఆడిండు. వాళ్ళని గంట సేపు ఇంత తిప్పుకున్నాడు. ఆయన ఛాయ్ రాకుండా వాళ్ళని చుట్టూ ఇంట్లో ఇల్లంతా తిప్పుకున్నాడు. అక్కడ కూడా మిస్బిహేవ్ చేసిండు. అయినా కానీ ఓపిక పట్టిండు. కానీ చట్టం తన పని దాన్ని చేసుకుంటుంది కాబట్టి అరెస్ట్ చేసిండు. సాయంత్రానికి బెయిల్ వచ్చింది. నైట్ రాగానే పెద్ద హీరోలు పోయి పరామర్శించను. ఆయనకేదో దెబ్బలు తాకినట్టు, ఆయనకేదో 2 సంవత్సరం జైలుకి వెళ్ళి వచ్చినట్టు, అన్యాయంగా అక్రమంగా కేసు పెట్టినట్టు పోలీసులు పోదన్నా పోయి ఆ మరణానికి కారణమై ఆ పిల్లవాడు బ్రెయిన్ డెడ్ అయ్యి అక్కడ ఉంటే దాన్ని ఆ రోజు రాత్రి హాస్పిటల్ పోయి చూడాలి, క్షమించమని చెప్పాలి. పెద్ద అన్యాయం. ఒక మనిషి చనిపోవడం అంటే మామూలు విషయం కాదు. భర్త బతికించుకోవాలని ఆమె వివరించింది. అప్పు చేసి ఆపరేషన్ చేసుకుంది. దాన్ని ముఖ్యమంత్రి గారు అసలు రికార్డులో చెప్పిన అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగితే ఆయన మాట్లాడతాడు, నా వ్యక్తిత్వం పోయింది, నా ఇమేజ్ ఖరాబ్ చేసిండ్రు, 30 ఏళ్ళు కష్టపడి ఈ స్థాయికి వచ్చిన, నేనెంతో శ్రమ చేసిన అంటే మరి మేము అందరం ఏం చెప్పాలి? మరి ఇప్పుడు 30 ఏళ్ళకెళ్ళి మేము కూడా ప్రజా జీవితంలో 300 కోట్లకు సంవత్సరానికి మనం ఇస్తున్నాం. సినిమాని యాక్ట్ చేసి డబ్బు సంపాదించుకుంటాం, పర్వాలేదు చేసుకోను, ఏదో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు. కానీ పోలీసులు దుర్భేదలు అడిగి డీసీపీ గారు పోయి బతిలాడి సినిమా రిలీజ్ కాకముందు వెళ్ళిపోవాలంటే కూడా పోడు. దాని మేము ఇమేజ్ ఖరాబ్ చేసినట్టు, ముఖ్యమంత్రి గారు అవమానపరిచినట్టు, ముఖ్యమంత్రి గారు సభానాయకుడుగా ప్రకటన పోలీస్ ఆఫీసర్ సీసీటీవీ ఇచ్చితే వెంటనే అల్లు అర్జున్ గారికి క్షమాపణ చెప్పాలి, ముఖ్యమంత్రి గారికి క్షమాపణ, ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి. ఈ ప్రభుత్వం ఎప్పుడు కక్ష కట్టదు.
సినిమా ఇండస్ట్రీ ప్రోత్సహించాలని నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్గా బెనిఫిట్ షోతో పాటు సినిమా రేట్లు బడ్జెట్ సినిమా అంటే రేట్లు పెంచినాం. అన్ని విధాలు అన్ని వర్గాల వారికి కేసీఆర్ లా కాదు, ఎవరు వచ్చినా ఎమ్మడే సంతకాలు పడుతుంది మినిస్టర్లు. అలాంటిది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్ మీద నిన్న పేపర్ స్క్రిప్ట్ రాసుకొని ఆ విధంగా ముఖ్యమంత్రి మాట్లాడిన దాని మీద ఎదురు మాట్లాడడం తప్పు కాదు. ఉల్టా క్షమాపణ చెప్పి ఇక ముందు ఇలాంటివి జరగవు. ఓపెన్ టాప్ జీపుల భూమి మేము బెనిఫిట్ షోలు మాకు వద్దు, మేము ప్రజలలో సింపుల్గా ఉంటాం. గతంలో ఏమైనా కరువు కాటకాలు వచ్చి వర్షాలు వస్తే ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ జోలు పెట్టి యాభైలు అడిగేది. వాళ్ళ సంపాదనలో 10% ఇచ్చేవాళ్ళు. వీళ్ళు సంపాదన చేసుకుంటూ ప్రభుత్వం అసెంబ్లీలో మాట్లాడిన దాని మీద మాట్లాడిందంటే ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి అంటే గౌరవం ఉండాలి. అందుకని ఇప్పటికెళ్ళి బెనిఫిట్ షోలు ఇచ్చేయలేదు, ఎక్స్ట్రా షోలు ఇచ్చేయలేదు, రేట్లు పెంచేయలేదు. అక్కడ సినిమా ప్రొడ్యూసర్లకు కానీ వారికి చెప్తున్నా, మీరు డబ్బులు ఇచ్చే అవసరం లేదు, కానీ మీరు మానవత్వం ప్రదర్శించాలి, మానవత్వంతో మీరు ఉండాలి. ఆ కుటుంబాన్ని పరామర్శిద్దామనుకుంటే లీగల్ టీం వద్దనంట. లీగల్ టీం ఎందుకు వద్దంటారు? బౌన్సర్లు పెట్టుకోనేమో వేల మందిలో పోలీసులు వద్దన్నా పోతాం. మరి ఈడ బౌన్సర్లు పెట్టి హాస్పిటల్ పోయి చూసి వచ్చి భర్తకు ధైర్యం చెప్పి అబ్బాయిని చూసి వచ్చి ఆర్థిక సాయం చేసి ఆయన 10 ఏళ్ళకి అప్లికేషన్ లివర్ ట్రాన్స్ఫర్ నాకు నిన్న పోయి 2-3 గంటలు అక్కడ కూర్చొని ఆ అమ్మాయి బిడ్డకు ధైర్యం చెప్పి భర్తకు ధైర్యం చెప్పి ఆర్యవేశ కుటుంబం కొందరు వాళ్ళందరూ వచ్చి నా ఏరియాకి నేను వస్తున్నాను. 25 లక్షలు ఎమ్మడే కోమటిరెడ్డి ప్రతి కూడా చెక్ ఇచ్చేసి నీ 2 బిడ్డలు నేనే చదివిస్తాను. గవర్నమెంట్ హాస్పిటల్ బిల్స్ కానీ